సైకాలజీ రహస్యాలు. ఈ ఫ్యాక్ట్స్ తెలిస్తే మీ జీవితం మారిపోతుంది. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వేలాది సైంటిఫిక్ రీసెర్చ్ పత్రాలు ప్రచురితమవుతాయి. వీటిలో సైకాలజీ రీసెర్చ్ కూడా పెద్ద భాగం. ఈ పరిశోధనలను సామాన్యులు అర్థం చేసుకోవడం కష్టమైనా వాటిని నిజ జీవితంలో అంటే రియల్ లైఫ్లో అప్లై చేయటం చాలా సులభం. ఈరోజు వీడియోలో మీ జీవితాన్ని మార్చే 12 సైకాలజీ ఫ్యాక్ట్స్లను షేర్ చేస్తున్నాం. ఈ ఫ్యాక్ట్స్ తెలుసుకున్న తరువాత మీరు ఇక మునపటిలా ఉండరు. 1. సంగీతం, మ్యూజిక్ మీ దృక్పథాన్ని మారుస్తుంది. సంగీతానికి మన మూడ్ని మార్చే శక్తి ఉంది. ఉత్సాహభరితమైన పాట మిమ్మల్ని ఉత్సాహంగా, బాధాకరమైన పాట దిగులుగా చేస్తుంది. 2011లో జరిగిన ఒక అధ్యయనంలో పాల్గొనేవారు సంతోషకరమైన సంగీతం విన్నప్పుడు సంతోషకరమైన ముఖాలను అంటే ఫేసెస్ను గుర్తించారు. బాధాకరమైన సంగీతం విన్నప్పుడు బాధాకరమైన ముఖాలను గుర్తించారు. దీనినే ఆడిటరీ ఎక్స్పెక్టేషన్ అని పిలుస్తారు. కాబట్టి వర్కౌట్ సమయంలో ఉత్సాహభరితమైన సంగీతం, ఏకాగ్రత కోసం సాఫ్ట్ మ్యూజిక్ వినండి. 2. తెలివైన వ్యక్తుల స్వభావం. సైకాలజిస్టుల అధ్యయనం ప్రకారం అత్యంత తెలివైన వ్యక్తులు తమను సగటు వ్యక్తిగా భావిస్తారు. తమ తెలివిని ఎప్పుడూ ప్రదర్శించరు. అయితే సగటు జ్ఞానం ఉన్నవారు తమను ఎక్కువ తెలివైన వారిగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఉదాహరణకు, పరీక్షలకు ప్రిపేర్ కాకుండా వచ్చాను అని చెప్పి మంచి మార్కులు సాధించే స్నేహితులు నిజంగా ఎక్కువ తెలివైన వారై ఉండవచ్చు. 3. సింగింగ్ ఆందోళనను తగ్గిస్తుంది. మీరు ముఖ్యమైన ప్రెజెంటేషన్ కోసం కార్లో వెళ్తున్నప్పుడు ఆందోళనగా ఉందా? మీ ఫేవరెట్ సాంగ్ని ప్లే చేసి పాడటం మొదలుపెట్టండి. పాటలు పాడటం ఆక్సిటోసిన్ హార్మోన్ను విడుదల చేస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించి మూడ్ను మెరుగుపరుస్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. 4. సైలెన్స్ పవర్. సంభాషణను కొనసాగించాలనుకుంటే మీ భాగస్వామికి ఒక ప్రశ్న వేయండి. సమాధానం తర్వాత నిశ్శబ్దంగా ఉండండి. నిశ్శబ్దాన్ని నివారించడానికి వారు ఎక్కువ సమాచారం పంచుకుంటారు లేదా క్రాస్ ప్రశ్నలు వేస్తారు. దీనివల్ల సంభాషణ కొనసాగుతుంది. 5. ఆసక్తికర అంశాలతో ఇంప్రెస్ చేయండి. మీరు ఎవరినైనా బాగా ఇంప్రెస్ చేయాలనుకుంటే వారికి ఇష్టమైన అంశంపై మాట్లాడండి. ఉదాహరణకు, వారికి కార్లపై ఆసక్తి ఉంటే వారి నుండి నేర్చుకోవాలనే ఆసక్తిని చూపండి. ఇది వారికి ఆత్మవిశ్వాసంగా, సౌకర్యవంతంగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. దలైలామా చెప్పినట్లు, మాట్లాడితే నీకు తెలిసినవి పునరావృతం చేస్తావు, విన్నప్పుడు కొత్తవి నేర్చుకుంటావు. 6. గొడవలను నివారించండి. గ్రూప్ డిన్నర్లో గొడవలు రాకుండా ఉండాలంటే ఆహారం తినడం మొదలుపెట్టండి. సైకాలజిస్టుల ప్రకారం ఆహారం తినడం సుమారు 15 నిమిషాల పాటు సాగే ఆచర్య. ఇది పరిసరాలలో సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఒక చాక్లెట్ కూడా రిలేషన్ను మెరుగుపరుస్తుంది. 7. అలవాటు ఏర్పడడానికి 66 రోజులు. ఒక అలవాటు ఏర్పడడానికి లేదా విడిచిపెట్టడానికి 21 రోజులు సరిపోతాయనే పాత నమ్మకం. కానీ న్యూరోసైకాలజీ రీసెర్చ్ ప్రకారం దీనికి సుమారు 66 రోజులు పడుతుంది. మొదటి 22 రోజులు అసౌకర్యంగా, తరువాతి 22 రోజులు సవాలుగా, చివరి 22 రోజుల తర్వాత అలవాటు మీ దినచర్యలో భాగమవుతుంది. 8. పేరును ఉపయోగించండి. సైకాలజిస్టుల ప్రకారం ప్రతి వ్యక్తికి తమ పేరు ఒక ఇష్టమైన పాటలాగా ఉంటుంది. సంభాషణలో ఎదుటివారి పేరును ఉపయోగిస్తే వారు సౌకర్యవంతంగా, గౌరవంగా ఫీల్ అవుతారు. పేరు మర్చిపోతే వారు అవమానంగా ఫీల్ అవుతారు. 9. మల్టీటాస్కింగ్ ఒక మిథ. మన మెదడు ఒకేసారి ఒకే పనిపై దృష్టి పెట్టగలదని సైకాలజిస్టులు చెబుతారు. మీరు 2 పనులు చేస్తున్నట్లు అనిపించినా మీ మెదడు వేగంగా ఒక పని నుండి మరొక దానికి మారుతుంది. ఉదాహరణకు, చదువుతూ టీవీ చూడడం సాధ్యం కాదు. మీ ఏకాగ్రత ఒకదానిపైనే ఉంటుంది. 10. ఎంపికల శక్తి. ఎవరైనా మీకు కావలసిన నిర్ణయం తీసుకోవాలంటే వారికి మీకు అనుకూలమైన ఎంపికలను ఇవ్వండి. ఉదాహరణకు, ఒక బిడ్డను చదువుకోమని చెప్పడానికి బదులు ఇంగ్లీష్ చదువుతావా లేదా మ్యాథ్స్ చదువుతావా అని అడగండి. ఇది వారికి తాము నియంత్రణలో ఉన్నారనే భావన కలిగిస్తుంది. 11. సూర్యరశ్మి శక్తి. మొత్తం రోజు ఇంట్లో లేదా ఆఫీస్లో గడిపిన తర్వాత బయటకు వెళ్ళినప్పుడు మీ మూడ్ వెంటనే మెరుగుపడుతుంది. సూర్యరశ్మి విటమిన్ డిను అందిస్తుంది. ఇది డిప్రెషన్ను నివారించి సంతోషకరమైన హార్మోన్లను విడుదల చేస్తుంది. రోజు 10 నిమిషాల సూర్యరశ్మి మీ జీవితాన్ని మార్చగలదు. 12. మిర్రరింగ్ టెక్నిక్. సంభాషణలో ఎదుటివారి బాడీ లాంగ్వేజ్, హావభావాలను కాపీ చేయండి. ఇది వారితో తక్షణ బంధాన్ని ఏర్పరుస్తుంది. సైకాలజిస్టులు దీనినే కెమెలియన్ ఎఫెక్ట్ అని పిలుస్తారు. ఉదాహరణకు, వారు ఉపయోగించే పదాలను మీరు కూడా ఉపయోగిస్తే వారు మిమ్మల్ని ఇష్టపడతారు. ముగింపు.
ఈ సైకాలజీ ఫ్యాక్ట్స్ను మీ డైలీ లైఫ్లో సులభంగా అప్లై చేయొచ్చు. మీ సంభాషణలను మెరుగుపరచడం, ఒత్తిడిని తగ్గించడం, మంచి అలవాట్లను ఏర్పరచడం ఇవన్నీ ఈ నిజాలతో సాధ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. తదుపరి వీడియోలను మిస్ కాకండి. చూసినందుకు ధన్యవాదాలు.